హైదరాబాద్ లో ఇక నుంచి అన్ని మెట్రో స్టేషన్స్ దగ్గర పెయిడ్ పార్కింగ్ అమలు చేసింది. సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ ఎండ్ స్టేషన్స్ దగ్గర పెయిడ్ పార్కింగ్ అమలు చేయనున్నారు. దీంతో ప్రయాణికులకు అధిక భారం పడనుంది. మెట్రో స్టేషన్స్ దగ్గర ఫ్రీ పార్కింగ్ ఎత్తివేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. మెట్రో ట్రైన్లో సురక్షిత ప్రయాణం పక్కన పెడితే ఇక నుంచి జర్నీ మాత్రం కాస్ట్లీ కాబోతోంది. ఎక్కువ మోతాదులో డబ్బుల భారం మాత్రం ప్రతి సగటున మెట్రో ప్రయాణం చేసే ప్రయాణికుల పైన పడే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రధానంగా 2 వీలర్స్ 4 వీలర్స్ వచ్చి మెట్రో స్టేషన్ దగ్గర పార్క్ చేసే వాళ్ళపైన మరింత భారం పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఆల్రెడీ మెట్రో స్పష్టంగా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. అంటే నేనున్నటువంటి ఈ ప్లేసు మియాపూర్ మెట్రో స్టేషను అతిపెద్ద స్ట్రెచ్ ఇది. దాదాపు 29 కిలోమీటర్ల వరకు కూడా ఈ మెట్రో స్టేషన్ ఉంది. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వైపు వెళ్ళేటువంటి రెడ్ లైన్ రూట్ ఇది. సో ఇక్కడ చాలామంది కూడా పోతారు, వందల మంది ప్రయాణిస్తారు రోజు వారీగా. చాలామంది అప్ అండ్ డౌన్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అటు ఎల్బీ నగర్ నుంచి ఇటువైపు మియాపూర్ వైపు అప్ అండ్ డౌన్ చేసి డైలీ డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అంటే సెప్టెంబర్ నుంచి పెయిడ్ పార్కింగ్ ఉంటుంది. వాస్తవానికి ఇప్పటి వరకు కూడా ఇక్కడ 2 పద్ధతులు నడుస్తుంటే ఇప్పుడు మనం చూస్తుంది ఇదంతా కూడా ఎమర్జెన్సీ కోసం, అంటే పెయిడ్ పార్కింగ్. ఇది పెయిడ్ పార్కింగ్. ఇక్కడ మనం బోర్డు కూడా చూడొచ్చు, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రీపెయిడ్ అని చెప్పి ఇక్కడ బోర్డు మనకు కనిపిస్తోంది. పర్ 2 అవర్స్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తుండే. అయితే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఉదయం 10 గంటలకు మనం ఇక్కడ బండి పార్క్ చేస్తే మళ్ళీ నైట్ 10 గంటలకు తీసుకుంటే కనుక సగటున 40 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇది పెయిడ్ పార్కింగ్. దీనికి ప్యారలల్గానే మళ్ళీ ఇటువైపు ఫ్రీ పార్కింగ్ ఉండే. అయితే సెప్టెంబర్ 1 నుంచి మాత్రం ఫ్రీ పార్కింగ్ ఉండదు. ఆ పార్కింగ్ ఇక్కడ పెట్టినటువంటి ఈ డోర్ నుంచి మనం చూస్తున్నాం, ఆ పెద్ద నడుచుకుంటూ వస్తుంది. ఇది అంతా కూడా ఫ్రీ పార్కింగ్ ఇప్పటివరకు కూడా ఉంది. అయితే సెప్టెంబర్ 1 నుంచి మాత్రం ఈ ప్లేస్లో నిలిపే ప్రతి ఒక్క వెహికల్కి కూడా ఛార్జ్ చేస్తారు. 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ప్రతి ఒక్క దానికి కూడా సెప్టెంబర్ 1 నుంచి మేము ఛార్జ్ చేస్తామనేటువంటి విషయాన్ని ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ స్పష్టంగా చెప్పింది. సో మనం ఇక్కడ చూడొచ్చు, వాస్తవానికి ఇది ఇప్పటివరకు అంటే ఫ్రీ పార్కింగ్ ఉంది. కింద ఫ్లోరింగ్ ఉన్నా లేకున్నా అడ్జస్ట్ అయ్యి వాహనదారులంతా కూడా ఇక్కడ పార్క్ చేసుకొని వెళ్తారు. వర్షం పడితే మాత్రం పరిస్థితి మరీ అధ్వానంగా ఉంటుంది. మనం పార్క్ చేసిన వెహికల్ పార్కింగ్ ప్లేస్లోనే ఉందా లేదా అనేటువంటి ఒక డౌట్ కూడా మళ్ళీ వచ్చి బండి పిక్ చేసుకునేదాకా కన్ఫ్యూజన్ ఉంటుంది. మనం గతంలో కూడా చూసినాం, ఎల్బీ నగర్ నుంచి ఇటు మియాపూర్ వచ్చేటువంటి ప్రతి మెట్రో స్టేషన్ దగ్గర కూడా మొన్నటి ముసాపేట్ మెట్రో స్టేషన్ ఘటన చూస్తే వర్షం పడ్డ సమయంలో చాలా 2 వీలర్స్ అన్నీ కూడా నీట మునిగినాయి. కొట్టుకొని వేరే చోట పార్కింగ్ చేసిన ప్లేస్లో కాకుండా వేరే చోటకు వెళ్ళి ఆగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంజన్లోకి వాటర్ వెళ్ళి బండ్లన్నీ కూడా మొరాయించినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. మరి కనీస వెసులుబాటు లేకుండా, కనీస ఏర్పాట్లు లేకుండా బండి మనం పార్క్ చేస్తే ఒకవేళ వాస్తవానికి ఇది ఫ్రీ పార్కింగ్, మీ ఓన్ రిస్క్ అనేటువంటి బోర్డుని కూడా పెట్టొచ్చు, ఫ్రీ పార్కింగ్ కాబట్టి. సో వాళ్ళకి అక్కడ వచ్చే వాళ్ళకి ప్రయాణికులు సమ్మతం అయితే పెడతారు, లేదంటే గత్యంతరం లేక ఇక్కడ పార్క్ చేసి వెళ్తూ ఉంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే మనం ఇందాక పెయిడ్ పార్కింగ్ చూసినాం. అంటే వాస్తవానికి ఇదంతా కూడా మెట్రో డిపోకి చెందిన ఎక్కువ హ్యూజ్ స్పేస్ ఉంది కాబట్టి ఇది ఫ్రీ పార్కింగ్ కోసం ఇప్పటివరకు కూడా ఇచ్చారు. కానీ సెప్టెంబర్ నుంచి ఉండదు. అయితే ఇక్కడ బండి పార్క్ చేస్తే అటంతా కూడా చుట్టూ తిరుక్కుంటూ రావాలి. అక్కడ లాంగ్ అక్కడ మనకి ఎక్కడైతే వెహికల్ 2 వీలర్ పర్సన్ అటు వెళ్తున్నాడో అక్కడ పార్క్ చేసి మళ్ళీ మనం మెట్రో స్టేషన్ యాక్సిలేటర్ దగ్గరికి రావాలంటే దాదాపు 400 మీటర్ల దూరం సమయం పడుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ దాకా రావాలంటే ఇది ఎక్కువ సమయభావం పడుతుంది. కాబట్టి కొంతమంది నడుచుకునే వెళ్ళి ఓపిక ఉంటే అక్కడ పార్క్ చేసి వచ్చి మెట్రో ఎక్కుతారు. ఇంకా అలాంటి ఓపిక లేని వాళ్ళు మాత్రం ఇక్కడ మనం ఇందాక సర్వీస్ రోడ్లో చూసినాం పెయిడ్ పార్కింగ్. పర్ 2 అవర్స్కి 10 రూపాయలు ఛార్జ్ చేసేటువంటి ప్లేస్లో అక్కడ చూసినాం. సో అక్కడ పెట్టుకొని అక్కడ తొందరగా హరిబరిగా ఎమర్జెన్సీ వెళ్ళే వాళ్ళైతే అక్కడ పార్క్ పెట్టుకొని వెళ్తారు. కానీ ఇక్కడ కనీసం కింద మనం చూడొచ్చు, ఒక ఫ్లోరింగ్ కూడా లేదు. మొన్న పడ్డ వర్షం కారణంగా ఇదంతా కూడా దెబ్బతిన్నది. ఎక్కడ పడితే అక్కడ వాటర్ నిలిచిపోయినాయి. బేసిక్గా నైట్ అవర్స్లో మాత్రం పెద్దగా లైటింగ్ కూడా పెద్దగా లేదు ఇప్పటివరకు. ఎందుకంటే ఇదంతా ఫ్రీ పార్కింగ్గా ఇప్పటికే అధికారులు చెప్పారు కాబట్టి, అంటే మెట్రో సిబ్బంది చెప్పారు కాబట్టి బహుశా దానికోసం లైట్ తీసుకున్నారేమో. మరి సెప్టెంబర్ 1 నుంచి ఏ రకంగా ఛార్జెస్ని ఫ్రేమ్ చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని చార్ట్ ఇచ్చినప్పటికి కూడా ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. ఒక వెహికల్ పార్క్ చేస్తే ఆ ఓనర్కి సంబంధించినటువంటి రిస్క్ అనేది ఓనర్ రిస్క్ పార్కింగ్ అనేది వాళ్ళు పెడుతూ ఉంటారు. ప్రతి బోర్డు దగ్గర కూడా మెట్రో స్టేషన్ దగ్గర ప్రతి విషయాన్ని మనం
గమనిస్తుంటాం. మరి సెప్టెంబర్ 1 నుంచి పెట్టేటువంటి ఈ ఛార్జెస్ ఏవైతే ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి ఎక్కడ కూడా సరైనటువంటి ఫ్లోరింగ్ కూడా లేదు. అంటే బైక్ వర్షం పడకుండా, రోప్స్ కానీ ఎండ పడకుండా, అదేవిధంగా వెహికల్స్ అన్నీ కూడా డ్యామేజ్ కాకుండా, కార్లు కూడా ఉంటాయి, కార్లు డ్యామేజ్ కాకుండా ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా స్పష్టంగా చెప్పలేదు. ఆల్రెడీ నాగోల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద వసూలు చేస్తామనేటువంటి విషయాన్ని చెప్పడంతో అక్కడ అందరూ కూడా ఆవేశంతో ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రయాణికులంతా కూడా మెట్రో స్టేషన్ నాగోల్లో ఆందోళన చేశారు. మరి ఇప్పుడు మియాపూర్లో కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుంది. ఎందుకంటే సెప్టెంబర్ 1 నుంచి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తామని చెప్పి ప్రకటన ఇచ్చినప్పుడు కూడా బహుశా అది ఎక్కువ మందికి ఇంకా రీచ్ కాలేదు. ఏ రకంగా వచ్చేటువంటి ప్రయాణికునికి ఇబ్బంది కలగకుండా అతడు తీసుకొచ్చేటువంటి వెహికల్కి ఏ రకమైనటువంటి సేఫ్టీని కల్పిస్తామనేటువంటి విషయాన్ని మరి చెప్పే ప్రయత్నం చేస్తారా, లేదంటే ప్రైజ్ ఏమన్నా ఆమోదయోగ్యంగా ఉండేటట్టు ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాలి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, మియాపూర్ మెట్రో స్టేషన్.